హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ కుమార్ వర్మ. వెల్కమ్ టు కేవీబీ క్రియేషన్స్. ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ ఫ్యామిలీతో మేము కొమరవెల్లి వేములవాడ కొండగట్టు మా ఓదెల మల్లన్న టెంపుల్కి తమ్ముని కొడుకు విరాట్ నందని పుట్టెంటికలు తీసినప్పుడు మెమొరీస్ కొన్ని ఫొటోస్ వీడియోస్ రూపంలో పెడుతున్నా. ఇది కొమరవెల్లిలో వాడి ఎత్తు బెల్లం అని ఉంటుంది. ఎత్తు బెల్లం మంచిది. అక్కడ 5 కత్తెర్లని కొమరవెల్లిలో ఇచ్చింది. నెక్స్ట్ వచ్చేసి కొమరవెల్లిని ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ పైకి వెళ్ళే ఆ రూట్లో ఈ ఫొటోస్. అక్కడ వచ్చిన తర్వాత రూమ్లో కొమరవెల్లి రూమ్లో ఆడు విరాట్ మా నందిగాడు మా బాబు వాడితో ఆడుకుంటున్నాడు. ఇప్పుడు మాటలు వచ్చినాయిలేండి. నన్ను నాన్న అంటాడు, పెద్ద నాన్న అంటే నాన్న అంటాడు. ఇది వేములవాడలో ఫుల్ వర్షం వల్ల కొంచెం ఫొటోస్ తీయడం వీడియో తీయడం అవ్వలేదు. డైరెక్ట్ ఇక ఓదెలకు వచ్చేసాం. కొండగట్టులో కూడా వర్షం వల్ల ఏం తీయలేదు. ఇది ఓదెల మల్లన్న టెంపుల్ మనందరికి బాగా తెలిసిందే. మా ఊరి టెంపుల్, చాలా గర్వంగా ఫీల్ అవుతాం. ఓదెల మల్లన్న మనం అనుకున్న అన్ని తీస్తే ఓదెల మల్లన్న పట్నాలు ఎలా వేస్తారు టెంపుల్ దగ్గర, పట్నం వేపిస్తాం మేము. ఈ పట్నాలు ఎలా వేస్తారో చూడండి, తెలియని వాళ్ళు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది మొక్కు వాడికి, మా నందికి కానీ అమ్మ మొక్కిన మొక్కులు ఇవి. ఆ కింద వేసిందని పచ్చ అంటారు. ఇప్పుడు ఇది తెల్ల పిండితో ఒగ్గు పూజారులు ఈ పట్నం వేస్తారు. ఒగ్గు పూజారులు ఓదెల్లో లేరు యాక్చువల్గా. కనగర్తి, ఇందుర్తి, కొమిరే నుండి ఈ ఒగ్గు పూజారులు వస్తారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే వీళ్ళు ఆ టెంపుల్లో వీళ్ళకి ఇది పర్మనెంట్. ఇంకా వీళ్ళు మల్లికార్జున స్వామి గొల్ల దేవుడు అంటారు కదా, వీళ్ళు అదే యాదవ కులానికి సంబంధించిన వాళ్ళే ఒగ్గు పూజారులు వీళ్ళు. ఇది వాళ్ళకి మాత్రమే అక్కడ. అక్క, తమ్ముడు, క్రిష్, ఆ త్రిశూలం, జగ్గు ఇవి చేసి దాని తర్వాత వాళ్ళు ఆ వెనకాల తను జగ్గు పట్టుకున్న చేస్తున్నారు కదా, పాట పాడుతూ చేస్తుంటారు. నేను యాక్చువల్గా వాళ్ళు పాడేది తీశాను, వాయిస్ కట్ చేసి నా వాయిస్ ఓవర్లో పెడదామని అన్నింటికి వాయిస్ కట్ చేశాను. ప్రతి సంవత్సరం ఒక టైం అనుకొని ప్రతి సంవత్సరం వెళ్ళి ఓదెల మల్లన్న దగ్గర ఈ పూజలు చేయించుకొని, అక్కడే పోచమ్మ గుడి కూడా ఉంటుంది. పోచమ్మ మొక్కులు పెట్టి, పోచమ్మ దగ్గరనైతే చిన్నప్పుడు మేము మల్లికార్జున స్వామి దగ్గరికి, పోచమ్మ దగ్గరికి ఎడ్ల బండ్లతో వెళ్ళాము. ఈ ఎడ్ల బండ్లతో వెళ్ళి అక్కడ 1 డే మొత్తం కంప్లీట్ స్పెండ్ చేసేవాళ్ళం. చాలా చిన్నప్పుడు ఎడ్ల బండ్లతో వెళ్ళి అక్కడ ఆ ఎంజాయ్మెంట్ వేరే ఉండేది. ఇప్పుడు వెళ్ళామా, కార్లో వెళ్ళామా, అంత ఫటాఫట్ చేసుకున్నాం వచ్చాం, అలా ఉంటుంది. అయినా ఇప్పటికీ ఆ పద్ధతి మర్చిపోలేదు. ఎవ్రీ ఇయర్ ఒక డే అనుకొని అక్కడ వెళ్ళి స్పెండ్ చేసి మొక్కులు పెట్టుకొని వస్తాం. బండారి అంటారు పసుపుని, అక్కడ ఆ దేవుణ్ణి పెట్టి బండారి, ఆయనకి ఇష్టమైనది, మల్లికార్జున స్వామికి ఇష్టమైనది ఓదెల మల్లన్నకి కంకణాలు అందరూ కట్టుకున్న తర్వాత ఒగ్గు పూజారుల పట్నమే పూజ. అది ఆయనకు అంత ఇష్టమైనది పట్నం.
ఇప్పుడు వచ్చేసి కోడెను కట్టట. ఓదెల మల్లన్నకి కోడె కట్టిండు. ఇది విరాట్ గాని మొక్కే అది కోడె కట్టేది. కోడె కట్టే అప్పుడు ఈ గుళ్ళో వాళ్ళది కోడె కట్టేటప్పుడు బాజా భజంత్రీలతో ఆ కోడెని టెంపుల్ చుట్టూ తిరిగి కోడె కడతారు. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.